ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారని మేము తలంచుచున్నాం. ప్రియమైన దేవుని కుమారులకు కుమార్తెలకు ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. మీ కుటుంబాలు బాగుండాలని, మీ ఫ్యామిలీస్, మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం, కూలి పనులు అన్నీ బాగుండాలని ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించులాగున మేమందరము ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున దేవుడు ఈ ఉదయకాల సమయంలో చక్కని ఒక వర్తమానము, దేవుడు ఒక చక్కని వాక్యము మనకు వినిపిస్తున్నాడు. ఆ వాక్యములో ఉన్నటువంటి పరిశుద్ధతను గురించి, వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదం గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు సువిశేష భాగములోని పట్టణము పరిశుద్ధ గ్రంథముల నుంచి మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం, 9వ వచనాలు. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టెదను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చుని ఉన్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చక్కని మాట మనకు తెలియపరుస్తున్నారు. ప్రతి మానవుడు జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు, కొన్ని వ్యతిరేకతలు, కొన్ని నేరము చేయకపోయినా కూడా నేరము చేశారు అని రుజువులు చేస్తూ అనేక నిందాపనిందలు పడుతున్నప్పుడు, శత్రువు దాడి చేస్తున్నప్పుడు, శత్రువు మన మీదకి విజృంభించుతున్నప్పుడు మీకా ప్రవక్త ద్వారా మనకు ఒక గొప్ప మాట మనకు తెలియపరుస్తూ మనల్ని ఆదరించుతున్నాడు, మనల్ని పురికొల్పుతున్నాడు, ఆయన ఉన్నాడని మనకు తెలియపరుస్తున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, భక్తుడు అంటున్నాడు ఇక్కడ, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టెదను. ఆయనను నేను యెహోవా కొరకు ఏం చేస్తానంటున్నాడు? కనిపెట్టుకొని ఉంటానంటున్నాడు. అలాగే నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను గనుక ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నాడంటే, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే నేను యెహోవాను విడిచి వెళ్ళలేదు, నేను యెహోవాను విడిచి మరొక మార్గములో నేను వెళ్ళలేదు గనుక ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు అని ప్రవక్త ద్వారా తెలియపరిస్తే ఒక మంచి మాట మనకు సెలవిస్తున్నాడు. ఏంటంటే, నా శత్రువా, నా మీద అతిశయపడొద్దు. నీవు నా పతనం కోసం, నా జీవితాన్ని నాశనం చేయటం కోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. శత్రువా, నువ్వు ఆశ పెట్టుకో మాకు నా మీద. ఎందుకంటే అక్కడ అంటే నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎలా సాధ్యం? ఇది కింద పడినను లేవటం అంటే అంత ఈజీనా? శత్రు పడగొడుతున్నా కూడా నిలబడటం అంత సాధ్యమవుతుందా? అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇక్కడ ప్రవక్త అంటాడు, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఒకవేళ నేను పతనావస్థ స్థితికి వెళ్ళిపోయి నా జీవితమే నాశనం అయిపోయిందని, నేను నా జీవితం ఇక లేదు, ఇక మరణమే శరణ్యము అనుకుంటున్న అంధకారమందు ఒకవేళ కూర్చున్నను, నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడని ప్రవక్త చెప్తున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడంటే, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను కోపాగ్ని సహిస్తాను. ఒకవేళ నేను పాపము చేశాను కనుక ఆయన న్యాయము తీర్చే వరకు, నా పక్షమున వాద్యమాడు వరకు నేను పడుతున్న ఈ శ్రమ అనే ఈ కోపాగ్ని నేను భరించటానికి కూడా సిద్ధపడుతున్నాను. అలాగని ప్రవక్త అంటాడు, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతి నేను చూసేదను. ఆయన నన్ను వెలుగులోకి తీసుకొస్తాడు, మరలా ఆయన నీతిని నేను చూస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, నీ శత్రు నీ పతనం కోసం, నీ నాశనం కోసం, నీ బ్రతుకును రోడ్డు మీదకి తీసుకురావడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఇక్కడ ప్రవక్త అంటాడు, నా శత్రువా, నువ్వు అతిశయ పెట్టుకో, ఆశ పెట్టుకో మాకు అంటున్నాడు.
ఆ ధైర్యం నీలో ఉండాలి. అలాంటి ఒక ఆలోచన నీలోకి రావాలి. ఎందుకంటే ప్రభువు ఆయన అంటాడు ఇక్కడ, దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను అంటున్నాను. నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే, కనిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆలకించి నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ తరపున వాద్యమాడి నీ శత్రువు మీద ఆయన విజయం ఇచ్చినట్లు ఆయన నీ కొరకు ఆయన ప్రత్యేకించబడి ఆయన నీకు ఎప్పుడు వెలుగుగానే ఉంటాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజుకైనా నిజం తెలుసుకుందాం. మన శత్రువు మీద మనకు విజయం కావాలంటే మనం కనిపెట్టి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థనలకు జవాబిచ్చే తండ్రి మన పరమ తండ్రి మన ప్రభువు యేసుక్రీస్తు వారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నీవు పతనావస్థ స్థితికి పోయి ఉన్నావా? నీ కుటుంబమే నాశనం అయిపోయింది అనుకుంటున్నావా? నీ ఉద్యోగం రావట్లేదు అనుకుంటున్నావా? నీ వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అనుకుంటున్నావా? నీ వ్యవసాయంలో మంచి పంట రాదనుకుంటున్నావా? నీకు అనేక రకాల పనులు దొరకట్లేదని బాధపడుచున్నావా? నీ సేవ ఇంకా అభివృద్ధి చెందలేదనుకుంటున్నావా? నీకు కావలసినటువంటి అన్ని సమకూర్చుకోలేకపోతున్నావు అనుకుంటున్నావా? అయితే కనిపెట్టి ప్రార్థన చేయి. నీ ప్రార్థన నా దేవుడు తప్పక ఆలకిస్తాడు. నీ శత్రువు మీద, నీ జీవితాన్ని నాశనం చేస్తున్న నీ శత్రువు మీద నీకు చక్కని విజయాన్ని ఇచ్చి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా మన ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రభు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు నీకు వందనాలు. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్న ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని గొప్ప చేయనుగాక. అలాగే మన యూట్యూబ్ ఛానల్ను, అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. మన కిరణ్ కుమార్ చెన్నై యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ సపోర్ట్ కావాలి, మీ సహకారాలు మాకు అందించమని దేవుని యొక్క వాక్యమును అనేక చోట్లకు, అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళటంలో అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా మన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు వచ్చే వరకు మనందరము ప్రార్థన చేసి అనేకులను రక్షణలోకి నడిపించుటకు ప్రభు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.